పిల్ల ఎంత డేంజర్ గురించి చెక్అవుట్ తీసుకొస్తే ఈ ప్లేస్ అయితే మొత్తం లైట్లు చూడండి ఎంత రెడ్గా ఉన్నాయి. అన్ని బిల్డింగ్ చూడండి, దయ్యాల కోట. ఎవరు లేరు ఆ బిల్డింగ్లో. ఈ కుక్కలు తీలాడుతున్నాడు మంచిగా. దాని నాకు భయం అయితే అసలు. రాకరా భయం, మీ అమ్మ ఉంది మీ అమ్మడ వచ్చి మమ్మల్ని కొరికితే అది వస్తుంది కరెక్టే. కానీ ఈ రోడ్డు మీద ఎవరు లేరు, మేము ఒక్కటి పోతున్నాం నలుగురం. చాలా భయంకరమైన ప్లేస్ అన్నమాట. బొంబాయిలోనే స్టార్ట్ అయిపోయినాయి దోమలాట. దోమలు అయితే గుయ్య గుయ్య అంటున్నాయి, చెట్ట కొరుకుతున్నాయి. అసలు మేము స్విమ్మింగ్ చేసి వచ్చిన మంచిగా బీచ్లో. ఇంకా ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. సో స్టార్ట్ అయిపోయిన దోమలు గడవడం. దోమలు నాకేం కాదు, ఎందుకంటే నేను ఇప్పుడే ఉప్పుతోటి స్నానం చేసి వచ్చిన, అందుకే ఉప్పు ఉందనే. మరి ఎందుకు కొట్టున్నాం మెల్లగా? వెనుక గట్టిగా కరిచిందన్న. ఫస్ట్ దోమ చెప్తున్నా, ఫస్ట్ దోమ చూద్దాం. మస్తు దోమలు ఉన్నారబ్బా ఇట్లకి వెళ్ళి. మస్తు భయంకరంగా. సేమ్ ఇక్కడ దయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ మనకు కనిపించదు కానీ దయ్యం ఉంది. ఇక్కడ చూసినట్టు మా వాడు నిన్న భయం చూసినారా నిన్న దయ్యం? మీరు ఏమనలేదా? అన్నది ఏమన్నది? ఈ వైర్ పట్టుకొని కూడా నాతో రా అని అన్నది. నేను ఇంకా బతికేది అక్క అని అన్నది. సాయం అలా అని అన్నది. ఇంటికి వచ్చి ఇట్లా అన్నది కానీ ఇంకా మీకు చెప్పకుండా పోయినా. You bloody mosquitoes! వద్దంటే గుర్తావు వచ్చారు. చాలా ఎవరైనా సావాలనుకుంటే ఈ ప్లేస్కి రండి బ్రో. నిమిషంలో సచ్చిపోతారు. ఒక్క నిమిషం కూడా నిలబడుది, 2 సెకండ్లలో చంపేస్తుంది. సారీ, ఒక్క నిమిషం నిలబడాలి, 3 నిమిషాలలో చంపేస్తుంది. దోమలు ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే సైనికులు, అంటే ఈ బిల్డింగ్ కి సైనికులు. ఇది అంతా దోమలడ్డ. అసలే మనం రెడ్ జోన్ లో ఉంటున్నాం. కాదు రెడ్ జోన్ కాదు, దోమల జోన్ లో ఉన్నాం. ఇక్కడ మనం ఇక్కడైతే బ్రో ఒక దోమనైనా సరే చంపినాం అనుకో అయిపోయి అటాక్. ఎందుకంటే పక్కనే నీళ్ళు ఉన్నాయి, గడ్డి ఉంది, గలీజ్గా చెత్తగిత్త ఏనవాడే సార్. సో అందుకు ఇంత దోమలు ఉన్నాయి. మనం ఒక్కసారి సై అంటే గాడి స్టార్ట్ కర్ అని అంటే అవిగా ఇప్పుడే స్టార్ట్ చేసిన ఆల్రెడీ. ఇట్లా పోతుంటారు. గోకరా గోకుతే ఇంకా కరు సార్. గోకకుండా నడవడానికి ట్రై చేయాలి. సిద్ధంగా ఉన్నా, చావో నువ్వు తేరాలి ఇప్పుడు. ఫైట్ నిజం. సగం దూరం వచ్చేసినాం, ఇంకా సగం దూరం పోవాలి రాబాయ్. దోమలతో దాడి ఉంది రాగా. ఎంతగానో చెత్త నీళ్ళు ఉన్నాయి, అందుకే దోమ చంపమిలా. అమ్మ ఇంత గట్టిగా అరుస్తాయి ఏమన్నా దోమలు. పెద్ద దోమలు నన్ను అయ్యాం పట్టుకొని దాని కన్ను ఒకటి నాకు తెలిసిన, అందుకనేమో అలా అలా తల్లి అనుకుంటున్నాను. కరోమాను పంపించింది. ఒకసారి ఒక దోమను పట్టుకున్నా ఇట్లా కరవంగా, దాని కాలు ఒక సైడు, కళ్ళు ఒక సైడు. నిజంగా చెక్అవుట్ తీసుకుంటే దోమలు ఎంతో ఘోరంగా ఉన్నాయి. అంటే ఎవరికైనా పైకి పోవాలనుకుంటే ఇక్కడికి రండి, ఒక్క నిమిషం కూర్చొని అంతే మొత్తం పీకి పడేసాయి అన్నమాట. అంత ఘోరంగా ఉండే దోమలు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కిలోమీటర్ దారి ఉంది. సో కిలోమీటర్ దాకా దోమలతో కుట్టించుకుంటూనే పోవాలి. సో మా పరిస్థితి అదే అనమాట. సో ఎక్కడ చూసిన దోమలు ఎవరు చూడండి guys. చూడండి guys, దోమ ఎగిరిపోయింది. దీని అమ్మ ఇంకా కొంచెం దూరంకి వచ్చేసినాం. ఇంకా కొంచెం దూరం పోతే దోమల జోన్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాం. ఇంకా మన ఇల్లు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ కొంచెం దూరం, 100 మీటర్స్ దూరం అంత మాట అంతే. చాలా గుర్రాలు అక్కడంతా చీకట్లకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం. మీరు ఎవరన్నా చెవు కుట్టిపించుకోవాలనుకుంటే ఇక్కడికి రండి బ్రో. ఎంత అనుకుంటున్నాయి చూడు, పొక్కలు పడ్డాయి. ఇక్కడ 4-5 పొక్కలు పడ్డాయి. చెవులు కదా అన్నీ కొట్టాయి. ముక్కు పుల్ల ఉండగా అక్కలు ముక్కు పుల్లలు కుట్టిపించుకోవాలనుకుంటా రండి ఒక్కసారి. ఫైనలీ గాయ్స్ వచ్చేసినాం దోమల జోన్లోకి వెళ్ళి బయటకి. దోమల జోన్లోకి వెళ్ళి బయటకి వచ్చేసినాం. అసలు ఇక్కడ దోమలు ఉండమాట. ఇది మా అడ్డ. ఇంకా ఇక్కడ దోమలు వస్తే అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కొరికా నేను వీధి కుక్కని నీతోటే కలిసి పెరిగిన కుక్కని గుర్తుపట్టలేవా? నువ్వు తన్నందుకు వచ్చిందని అది జస్ట్ మిస్. నా ప్రాణాల కుక్క చేయికి పట్టుండేది.
హాస్పిటల్లో పోయి పడతాడే ఇక రోహిత్ గారు. రోజు 12 సోదలు పడుతుంది కదా బొడ్డు చుట్టూ 24 చిన్ని చిన్ని హలుగున్నారా ఆహా దోమ ఎందుకు లోపలికి వెళ్ళి ఇంతకుముందు దోమల జోన్, ఇప్పుడు ఇదే కుక్కల జోన్ అనమాట. ఇక్కడ కుక్కలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. దాని తర్వాత మేకల జోన్. మేకలు ఇట్లా అడ్డం వండుకుంటాయి ఈడ ఇది నా అడ్డ అనుకుంటా. ఇంకా దాని తర్వాత మన ఇల్లు వచ్చేస్తుంది అనమాట. అంతే ఇంకా 3 జోన్లు దాటుకుంటూ పోవాలి. ఈ నుంచి కొంచెం ఒక 2 నిమిషాలు నడిస్తే మన ఇల్లు వచ్చేస్తుంది. నిజంగా రా భయ్, ఏం దోమలు కరుస్తున్నాయి. దోమలు మన ఇంటికి వచ్చేటట్టే ఉన్నాయి నాతో పాటు. మనం ఈ పాట పాడదామన్నా వెళ్ళిపోతాయి. ఇగో